దామినికి సుందరానికి పెళ్లి చేయాలని అనన్య పక్కగా ప్లాన్ చేస్తుంది. మారు వేషంలో సుందరయ్య తల్లిదండ్రులుగా శేఖరమును కాంచన మారు వేషంలో ఆనంద కుటుంబం ఇంట్లో అడుగు పెడతారు. ఈలోపు మాట ముచ్చట అన్నీ జరిగిపోతాయి. సుందరాన్ని గుర్తుపడుతూ ఆనంద భైరవి ఏదో రకంగా ఎక్కడో చూసినట్టుగా జ్ఞాపకం చేసుకున్నట్టుగా సుందరాన్ని అదే పదగా చూస్తూ ఉంటుంది. ఈలోపు సుందరయ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఆనంద భైరవి. బిజినెస్ గురించి దాని గురించి ఇక రోహిత్ను దర్శన్ అడుగుతుండగా సుందరం మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక బిజినెస్ రంగంలో మీకు ఎలాంటి అనుభవం ఉందని చెప్పేసి అడుగుతుండగా కాస్త తడబడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత సుందరం నాకు బాగా నచ్చాడు పిన్ని, నేను సుందరాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక మాటతో ఆనంద భైరవి సరే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించుకొని ఈ కంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తామని చెప్పేసి ఆనంద భైరవి మాట ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే ఇంగ్లీష్ టాకింగ్లో మాట్లాడుతూ ఉంటుంది కాంచన. అప్పుడు వెంటనే ఆ సుందరానికి చెప్పిన తర్వాత ఇక పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్ కూడా కాకుండా డైరెక్ట్ పెళ్ళి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి సుందరం మాటలు విని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా సుందరం అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరిన తర్వాత ఆనంద భైరవి ఏదో రకంగా సుందరం గురించి తెలుసుకోమని దర్శన్కి చెప్తుంది. ఇక ఇదిలాగా ఉండగా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి అనన్య ఆనంద భైరవి ఇంటి దగ్గర నుండి చూస్తుండగా అందరూ కలిసి బయటకు వస్తారు. సుందరం అనుకున్నట్టుగా ఆ ఇంట్లో అల్లుడుగా అడుగు పెడుతున్నాడని చెప్పేసి ఈ విధంగా అనన్య సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు సుందరం ఆ ఇంటి అల్లుడైతే రియల్ ఎంట్రీతో ఆ ఇంట్లో అడుగు పెట్టచ్చు. సుందరం ఇక ఒక అగ్గగా ఆ ఇంట్లో అడుగు పెడితే అందరినీ ఒక ఆట ఆడించుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా కాంచనతో అనన్య అంటూ ఉంటుంది. అమ్మి నువ్వు వేసిన ప్లాన్ ప్రకారం సుందరం ఆ ఇంటి అల్లుడైతే ఆ తర్వాత మనమే కదమ్మి ఆ ఇంట్లో అడుగు పెట్టేది అనే విధంగా అనుకుంటూ ఉంటారు. ఇదంతా ఇలాగా ఉండగా వెంటనే శరణ్యకు ఆఫీస్ నుంచి వెళ్ళి ఫోన్ కాల్ వస్తుంది. శరణ్య కార్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది. అలా వెంటనే ఇక తన కార్లో పక్కన ఒక టాబ్లెట్ ప్యాకెట్ ఉంటుంది. ఇదేంటి ఈ స్లీపింగ్ టాబ్లెట్లు ఎక్కడి, అసలు ఇవి ఎక్కడి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇవి అయిన ఏంటి అంటే ఈయన కార్లో దొరికాయంటే ఈయనకు నిద్ర పట్టట్లేదా, ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టాడు అని చెప్పేసి దర్శన్ గదిలోకి వెళ్తుంది. ఏంటి శరణ్య అని చెప్పేసి దర్శన్ అడుగుతుండగా ఏం లేదండి, ఇవి టాబ్లెట్లు కార్లో దొరికాయి, బహుశా నీయా, నీకు ఈ మధ్య నిద్ర పట్టట్లేదా, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే ఈ టాబ్లెట్లు కార్లో దొరికాయి కదా. నాయి కావు, మర్చిపోయాను, ఆ రోజు మేము ఇక ఊరికి వెళ్ళాం కదా ఆఫీస్ పని మీద, ఆ రోజు సౌమ్య కార్లో ఉంది కదా, తనే కావచ్చు, బహుశా తనకు కూడా వేసుకుంటుందేమో, మేబీ నిద్ర పట్టకుంటే ఒకవేళ తనని అడుగు అని ఈ విధంగా అన్న తర్వాత సౌమ్య అని చెప్పేసి వెంటనే ఆ టాబ్లెట్ తీసుకొని సౌమ్య గది దగ్గరికి వెళ్తుంది. డోర్ కొట్టిన తర్వాత సౌమ్య బయటికి వస్తుంది. ఏంటి మేడం అడుగుతుండగా ఈ స్లీపింగ్ టాబ్లెట్ నీయేనా అనేసరికి వెంటనే సౌమ్య కంగారు పడిపోతుంటుంది. ఇవి ఎక్కడ దొరికాయి మేడం అంటుండగా కార్లో దొరికాయి, దర్శన్స్ అని అడిగితే వినాయక సౌమ్య అని చెప్పేసి అన్నాడు. అవును, నీకు నిద్ర పట్టదా, ఈ టాబ్లెట్ వేసుకుంటావా అంటుండగా అవును మేడం, అప్పుడప్పుడు కాస్త ఇలాగే బాధతో భయంతో ఒక్కదాన్ని కదా, ఆ భయానికని ఇలాంటి టాబ్లెట్స్ వాడుతూ ఉంటాను అంతే మేడం. ఓ అవునా, అయినా అవి వేసుకుంటే మంచిది కాదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. సరే మేడం, ఈ టాబ్లెట్ ఇవ్వండి నాయే అని చెప్పేసి తీసుకుంటుండగా సరే అని చెప్పేసి శరణ్య చేతిలో టాబ్లెట్స్ పెడుతుంది. కిందికి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇక ఆ స్వామితో ఏం మాట్లాడుతున్నా అంటుండగా ఏం లేదత్తయ్య, కార్లో తన టాబ్లెట్స్ దొరికాయి, అవి స్లీపింగ్ టాబ్లెట్స్ అట్ట అని చెప్పేసి అన్న తర్వాత ఏంటి స్లీపింగ్ టాబ్లెట్సా, అవునత్తయ్య తను నిద్ర పట్టకుండా అవి వాడుతూ ఉంటుందట. ఓ అవునా అని చెప్పేసి అన్న తర్వాత ఒక్కసారిగా మై గాడ్ ఇవి దొరికాయి, దీని ప్రకారంగా ఆధారం పట్టుకుంటే నా మొదటికే మోసం వచ్చు, బండారం మొత్తం బయటపడు, ఎలాగైనా ఇంటి కోడలుగా కావాలని చెప్పేసి ఇంట్లో అడుగు పెట్టాను, అంత డైలీగా నేను బయటపడడానికి నిజాన్ని బయట పెట్టడానికి ఇక ఏదో రకంగా ఈ శరణ్య ఆనంద భైరవి నా గూపి లాగాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానికి వాళ్ళ చేతికి అంతు చిక్కకుండా నేను ఇలా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు చేస్తున్నాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మేడం అని చెప్పేసి శరణ్యం కలవడానికి సౌమ్య వెళ్తుంది. ఏంటి సౌమ్య, ఎన్ని రోజులు మేడం ఒక సమాధానం లేని ప్రశ్నగా ఇలా మిగిలిపోవాలి,
నా గురించి ఏం ఆలోచించారు? ఏ విషయం? ఏంటి మేడం, ఏం తెలియకుండా అలా మాట్లాడుతున్నారు? అన్నీ తెలుసుకొని కదా ఈ ఇంటికి తీసుకొచ్చారు. మరి నా జీవితానికి అసలు సమాధానం లేని ప్రశ్నగా నేను ఇలా ఉండడం కారణం ఏం లేదు మేడం. రోజు రోజుకి ఇక ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మా పరువు పోతుంది సౌమ్య. కొన్ని రోజులు ఓపిక పట్టు. లేదు మేడం, ఇలా కరెక్ట్ కాదు. అయినా ఇవన్నీ పక్కన పెట్టు. ఖచ్చితంగా నువ్వేమనుకుంటున్నావు అది చెప్పాలి అని చెప్పేసి అలా డిస్కషన్ జరుగుతుండగా కళ్ళు తిరిగి కింద పడినట్టు సౌమ్య పడిపోతుంది. అయ్యో దేవుడా, సౌమ్య సౌమ్య అని చెప్పేసి అలా కళ్ళకు వాటర్ కొడుతుంది. ఏం జరిగింది? ఏమో మేడం, కాస్త కళ్ళు తిరిగి వాంతికి వచ్చినట్టుగా అంత ఎలా ఉంది. సరే హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పేసి సౌమ్యను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటుంది. ఆ చెకప్లో డాక్టర్ బయటకు వచ్చి, ఏమైంది డాక్టర్, తనకి నీరసంగా ఉందని చెప్పేసి తీసుకొచ్చాను, ఇప్పుడు ఎలా ఉంది? తను ఓకే, కాకపోతే తను ప్రెగ్నెన్సీ అని చెప్పేసరికి శరణ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. తను ప్రెగ్నెన్సీ ఏంటి మేడం అని అంటుండగా, అవునండి తను ప్రెగ్నెన్సీ అనేసరికి దీనికి కడుపు కారణం దర్శన్ సార్ అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఇక ఏడుస్తూ ఉంటుంది సౌమ్య నాటకానికి తెరదింపడానికి. ఇక ఈలోపు వెంటనే లోపలికి వెళ్తుంది. అప్పుడు సౌమ్య, నా జీవితానికి ఒక దారి చూపిస్తావనుకున్నాను, కానీ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయాను. ఈ కడుపు కారణం అంటే ఎవరు చెప్పాలి మేడం? దర్శన్ సార్ అని చెప్పానా, లేకుంటే ఎవరు చెప్పాలి మేడం? మీరే చెప్పండి. ఈరోజు ఇలా నా జీవితం ఇలా కారణానికి ఒక రూపం లేని నేను దీపంలాగా మిగిలిపోయాను. నా జీవితానికి అర్థం లేదు మేడం. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా కడుపులో బిడ్డని ఏం చేయాలనుకుంటున్నారు? ఇదంతా వద్దు. మిమ్మల్ని బాధ పెట్టి మీ కుటుంబాన్ని బాధ పెట్టి నేను బ్రతకలేను, చచ్చిపోతాను. సౌమ్య సౌమ్య నేను చెప్పేది విను. లేదు మేడం, మిమ్మల్ని రోజు రోజుకి బాధ పెడుతున్నాను. ఈ బాధ కారణం నేనే కదా, చచ్చిపోతాను. ఇక నా జీవితానికి ఏ ఆధారం లేదు. నా కడుపులో బిడ్డకు ఎవరంత అంటే అని చెప్పేసి సమాజానికి మాట చెప్పాలి, సమాధానం చెప్పాలి. అందుకే చనిపోవడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పేసి అంటుండగా ఆ డోర్ పక్కన అన్నీ ఉంటూ ఫర్వం వేస్తూ, శరణ్యను పట్టపగలు చుక్కలు చూపిస్తున్నా సౌమ్య. ఈ దెబ్బతో అది ఖచ్చితంగా దర్శన్కి నీకు ఇద్దరికి పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత అది కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతుంది. జరిగే సీన్ ఇదే కదా. పర్ఫార్మెన్స్లో ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు నీ బండారం బయటపడుతుంది. కడుపులో ఆ ఇంటికి వారసుడు అని చెప్పేసి వచ్చిన తర్వాత నిజం మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది. ఆ తర్వాత అది అందరితో కొట్టించుకుంటుంది, ఇంట్లో నుంచి బయటపడుతుంది. ఆ తర్వాత నేను ఇంట్లో అడుగు పెడతాను. ఆ తర్వాత ఆనంద కుటుంబాన్ని శాసనంగా ఏలే ఆ రాజ్యాన్ని అధికారంగా నా చేతిలో తీసుకుంటాను. ఇదే కదా నాకు కావాల్సిందని చెప్పేసి ఈ విధంగా అనని అనుకుంటూ ఉంటుంది. ఇక ఏదో ఒక దారి చూపించారు మేడం. ఇందాక నేను ఒక్కని, ఇప్పుడు నా కడుపులో బిడ్డ, ఆ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరని చెప్పాలి? దర్శన్ సార్ అని చెప్పేసి అననా అని అంటుండగా ఇక ఏడుస్తూ ఉంటుంది శరణ్య. సమాధానం లేని ప్రశ్నగా శరణ్య జీవితానికి ఎటు మలుపు తిరగబోతుంది? నిజం ఎప్పుడు బయటపడుతుంది? ఆనంద భైరవే ఈ సమాధానానికి ప్రశ్నగా సమాధానం చూపిస్తుందనే తెలుసుకుందాం.